కోర్టులో మీరేసారా బీసీ రిజర్వేషన్ కోర్టులో మీరు స్టే ఆర్డర్ కనుక తెచ్చుకొచ్చుకుంటే మేము ఎన్డీఏ తరఫున 34% మేము ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాం. మీరు చెప్పండి ఇస్తారు లేదు, మీ వైసీపీ చెప్పండి ఇస్తారు లేదు, మీరు 27% ఉంటేనే 22 ఇచ్చారు కదా. నాగార్జున గారు ప్లీజ్. ఓకే మసూదన్ రెడ్డి గారు మాట్లాడండి, టైం అవుతుంది. మసూదన్ రెడ్డి గారు టైం లేదు. బీసీల పైన చిత్తశుద్ధి ఏదైనా ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి చిత్తశుద్ధి ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకోవాలి సార్. ఎందుకంటే 2019లోనే ఒక జీవో 176 జీవో తీస్తే దీన్ని బిర్రు ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో కోర్టుకి వెళ్ళి ఆపేసినటువంటి ఆన్సర్ చేయండి. ఒక్క నిమిషం క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇంకేవద్దు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ 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 సార్ మీరు సార్ మనం తిరుపతి వాసిగా మీరు పాత చిత్తూరు జిల్లాలో మనం ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా నేను మీకు అభ్యర్థిస్తున్నాను. ఈ రాజకీయ హత్యలు అని చెప్పని మన దుర్గాప్రసాద్ గారు చెప్తున్నారు. మీకు తెలిసిన విషయమే, మన చిత్తూరు జిల్లాలో జరిగిన విషయమే. సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి తంబళ్లపల్లిలో 2 కాంగ్రెస్ కార్యకర్తలు నడి రోజులో హత్య చేస్తే అతనికి 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పెడితే అతన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే క్షమాపణ శిక్ష తీసుకొచ్చాడంటే ఎంత నీచుడో చంద్రబాబు మీకు అర్థమవుతోంది. ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తులు దుర్గాప్రసాద్ గారు మసూదన్ రెడ్డి గారు ప్లీజ్ 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 కన్క్లూడ్ చేయండి. నాకు 2 నిమిషాలే ఉంది ప్లీజ్. దుర్గాప్రసాద్ గారు 1 మినిట్ ప్లీజ్. దుర్గాప్రసాద్ గారు 1 మినిట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దుర్గాప్రసాద్ గారు 1 మినిట్, మునిగిరీష్ గారు 1 మినిట్ క్లోజ్ చేయండి. దుర్గాప్రసాద్ గారు ముందు మాట్లాడండి ప్లీజ్. సార్ ఒక చిన్న ఉదాహరణ సార్, 2014 నుంచి కానీ ఏదైనా కానీ 2014, 2019 మధ్యలో ఎలక్షన్లు ఏ విధంగా బాడీ ఎలక్షన్స్ జరిగినాయో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్. రెండోది 2019, 2024 మధ్యలో లోకల్ ఎలక్షన్లు ఏ విధంగా జరిపారు, ఏ విధంగా విధ్వంసం సృష్టించారో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు.